హాయ్ హలో అందరికీ నమస్తే. నాటుకోడిలో చాలామంది కొత్తగా వచ్చిన రైతులు చేసే పొరపాటు ఏంటంటే, కొత్తలో మనం తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల కావచ్చు, లేకపోతే కట్టింగ్కి వచ్చిన తర్వాతకి కోళ్ళు సరైన టైంలో అమ్ముడు కాకపోవడం వల్ల కావచ్చు. కారణం ఏదైనప్పటికి కూడా ఫీడ్ ఖర్చు తక్కువ చేసుకుంటానికి మనకు తక్కువ ఖర్చులో దొరికే వనరులతో రకరకాల ప్రయోగాలు అయితే చేస్తుంటారు. అందులో భాగంగానే కొంతమంది బియ్యం వేస్తుంటారు, కొంతమంది వడ్లు వేస్తుంటారు, ఇంకొంతమంది వాళ్ళ దగ్గర కనుక పండించినవో లేకపోతే తక్కువలో దొరికినవనో జొన్నలు, సజ్జలు లాంటి తృణధాన్యాలు వేస్తూ ఉంటారు. ఈ కొంతమంది అయితే పురుగులను ఉత్పత్తి చేసి వేస్తుంటారు. అంటే మామూలుగా లార్వా పురుగులు కావచ్చు, ఇంకోటి బిఎస్ఎఫ్లో లార్వా ఉంటుంది కదా, అవి కావచ్చు. సరే, ఏదైనప్పటికీ కూడా ఇక్కడ మనం పక్కా గుర్తుపెట్టుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, మనం ముందు చెప్పుకున్న బియ్యము, వడ్లు, జొన్నలు, సజ్జలు, రాగులు, పురుగులు, ఇతర ఏ రకమైన ఫుడ్ అయినా కూడా ఒక్కటే రకాన్ని ఎక్కువ మొత్తంలో ఇవ్వద్దు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. సో మీరు ఏ రకాన్ని తీసుకున్నా సరే ఆ ఒక్క రకాన్ని ఎక్కువ మొత్తంలో ఇవ్వద్దు. దీనికి మళ్ళీ దానా మినహాయింపు, కంపెనీ దానా ఉంటుంది కదా, అది మినహాయింపు. అది ఎందుకనే విషయాన్ని మీకు తర్వాత చెప్తా. అయితే ఈ నాటుకోళ్ళు పెంచే వాటిలో రెండు రకాలుగా పెంచుతుంటారు. ఒకటి వచ్చేసి షెడ్లో ఉంచి పెంచుతారు, అంటే వీళ్ళు దానా మీద డిపెండ్ అవుతారు అనమాట. ఇంకో రెండో రకం వచ్చేసి ఫ్రీ రేంజ్లో పెంచుతుంటారు. అయితే మనం ప్రస్తుతానికైతే ఫస్ట్ షెడ్ల నుంచి పెంచుకునే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. అయితే వీళ్ళు షెడ్లో పెంచుతున్నప్పుడు దానానే వేస్తారు కాబట్టి కొన్ని సందర్భాల్లో అది ఎప్పుడంటే హోల్సేల్ రేట్లో అమ్ముకుందామంటే ₹230 లేదంటే ₹240 కంటే కేజీ ఎక్కువ తీసుకోరు. నువ్వు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా, చెక్ సెంటర్లకి ఎక్కడికి వెళ్ళినా కూడా, చెక్ సెంటర్లు కావచ్చు ఇంకెక్కడైనా సరే, మనం కోడి పెంచడానికే ప్రొడక్షన్ ఛార్జ్ వచ్చేసి ₹200 అవుతుంది. ₹230, ₹240 అమ్ముకుంటే ఏం మిగులుతుంది అనే ఉద్దేశంతో అమ్ముతానికి మనసొప్పక రిటైల్గా పెంచుదామంటే అన్నీ ఒక్కసారి అమ్ముడు ఒక ఫీడ్ ఖర్చు పెరిగిపోతుంది. కాబట్టి ఈ ఫీడ్ ఖర్చు తగ్గించుకునే ప్రయత్నంలో రకరకాల ఫీడ్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. రిటైల్గా అమ్మినప్పుడు కేజీ వచ్చేసి ₹300 నుంచి ₹350 కేజీ అమ్ముడు పోతాయి. కానీ చాలా రోజులు పడుతుంది అమ్ముడుకోవడానికి. మన దగ్గర కోళ్ళని అమ్ముడుకోవాలంటే చాలా రోజులు పడుతుంది. ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే, అప్పటిదాకా దాన తిని ఇప్పుడు వేరే మనకు అందుబాటులో ఉన్న ఫీడ్ వేసినప్పుడు కోళ్ళు వెయిట్ లాస్ అవుతాయి, బొక్క అవుతాయి. కోళ్ళన్నీ యాక్టివ్గానే ఉంటాయి కానీ బక్క చిక్కిపోయి ఉంటాయి అన్నమాట. మీరు కోళ్ళను ఒక్కొక్కసారి గమనించవచ్చు, మెడ కింద ఛాతి భాగంలో, అట్లనే వెనుక భాగం కూడా సన్నగా బొక్కనే కనబడుతుంది. మాంసం చాలా వరకు గుంజుకమైనట్టు ఉంటుంది. దీనికంటే కారణం ఏంటంటే, దానికి సరైన ఫీడ్ దొరకకపోవడం. అప్పటిదాకా మనం మంచి ఫీడ్ ఇచ్చి ఇప్పుడు ఉన్న పలంగా మనం ఫీడ్ మార్చడం కదా, సో అందువల్ల ఇట్లయితాయి. అయితే దానా అనేది ఒక ఫార్ములా ప్రకారం ఒక కోడి పెరగడానికి, దాని శరీర నిర్మాణానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు క్యాల్కులేటెడ్గా అందేలా తయారు చేసిన మిశ్రమం. కాబట్టి ఒకే రకమైన ఫీడ్ అయినప్పటికీ కూడా దానా అనేది ఒకే రకమైన ఫీడ్ అయినప్పటికీ కూడా రోజు వేసినా కానీ ఏం కాదు. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. కానీ ఇక అలా మొక్కజొన్న పరం కూడా కానీ కలిపిరుగా, నేను మొక్కజొన్న పొరం వేస్తా, లేకపోతే అలా బియ్యం అదే ఏమంటారు బెల్లం ఉంటుంది కదా, బెల్లం కూడా కలుపుతారు కదా, నేను బెల్లం వేస్తా అని అనుకుంటే, మొక్కజొన్న ఎక్కువైందనుకో కోళ్ళకు వాతం వస్తుంది, కాళ్ళ పట్టు వస్తుంది. ఒకవేళ బెల్లం ఎక్కువైందనుకో మోషన్ బంక అవుతుంది. దీనివల్ల మోషన్ మొత్తం కోడికి వెనుక భాగంలో ఫెదర్ కత్తుకపోయి జామ్ అవుతుంది.
కాబట్టి దానా కాకుండా మిగతావి వేసినప్పుడు ఏది ఎంత మోతాదులో వేయాలనేది తెలుసుకోవడం ఒక పెద్ద పరిశోధన. ఎందుకు అంటే కోడి ఆరోగ్యంగా పెరిగి మనకు నష్టం రాకుండా అమ్ముకోవాలంటే అది అంత ఈజీ అయితే కాదు. అయితే ఇతర వేరే పదార్థాలు వాడినప్పుడు దానా కాకుండా. సో ఇదంతా కూడా షెడ్లో పెంచి దానా వేసే వరకు అయితే వర్తిస్తుంది. ఇప్పుడు ఫ్రీ రేంజ్లో పెంచే వారికి ఏందని చెప్పుకుందాం. ఫ్రీ రేంజ్లో పెంచే నాటుకోళ్లకు ఫీడ్ విషయంలో పెద్దగా ఆందోళన పడాల్సిన విషయం అయితే లేదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళకి అందుబాటులో ఉండే ప్రతి ఫీడ్ కూడా వేయచ్చు. ఎందుకంటే ఫ్రీ రేంజ్లో పెంచినప్పుడు మనం ఏ రకమైన తిండి పెట్టినా కూడా అవి కేవలం అది ఒకే రకమైన ఫీడ్ పైన అయితే ఆధారపడవు కదా. మనం ఫీడ్ వేసినప్పుడు కూడా అవి బయట తిరుగుతాయి, వాటికి నచ్చిన ఆహారం అయితే అవి తీసుకోగలుగుతాయి. కాబట్టి ఏంటంటే ఫ్రీ రేంజ్లో పెంచినప్పుడు మనం ఏ రకమైన ఫీడ్ అనేది వేయచ్చు. అయితే బియ్యం విషయానికి వస్తే బియ్యంలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో ఉండి మిగిలినవి చాలా అంటే చాలా తక్కువలో ఉంటాయి. ప్రోటీన్స్ అయితే అసలు ఏ ఉండవు. ఇక బియ్యం మనం ఎక్కువ కనుక వేస్తే తెల్లగా విసర్జిస్తాయి. ఇది కోళ్ళకు అయితే అంత మంచిది కాదు. వడ్ల పరంలో 14% ప్రోటీన్స్ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ కంపెనీ ఫీడ్ అయిన స్టార్టర్ దానాతో సమానం. అయినా కూడా ఇది ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వాలి. వడ్లైనా ఇతర ఏ రకమైన పదార్థాలైనా సరే. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే మల్టిపుల్ ఫీడ్ ఇవ్వడానికే ట్రై చేయండి. సో ఫైనల్గా అయితే చెప్పేది అంటే మీరు డిఫరెంట్ ఫీడ్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి. ఇది ఫ్రీ రేంజ్లో పెంచినప్పుడు. ఇదండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు, సందేహాలు ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి.